చిన్నారుల్ని అంతర్జాతీయ ప్లేయర్స్గా తీర్చిదిద్దడమే వారి ధ్యేయం. ప్లేయర్స్తోని పోల్చుకుంటే 100 రెట్ల కష్టం వారిది. కానీ వారికున్న సపోర్ట్ మాత్రం అంతంత మాత్రమే. అసోసియేషన్ నుంచైనా స్పోర్ట్స్ అథారిటీ నుంచైనా సహకారం లేదంటున్నారు షార్ట్స్ కాంట్రాక్ట్ కోచ్లు. ఆటలకు ట్రైనింగ్ ఇచ్చే తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటున్నారు కోచ్లు. 30 ఏళ్లుగా రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీల నియామకాలే లేవంటున్నారు. మాకు 93 నుంచి ఇప్పటి వరకు కోచెస్ ది రెగ్యులరైజేషన్ కాలేదండి. 3 జనరేషన్లు అయిపోయాయి. మాకు చాలా ప్రాబ్లం అవుతుంది. మాకు రెగ్యులరైజేషన్ కాకుండా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతున్నాం. కానీ మా ప్యాషన్ టువర్డ్స్ ద గేమ్ మేము వీఆర్ ప్రొడ్యూసింగ్ మెనీ స్కేటర్స్ ఫర్ తెలంగాణ స్టేట్ అండ్ ఆల్సో నేషనల్స్. మాకు రెగ్యులరైజ్ అయితే బాగుంటుందని కోరుతున్నాం. ఉమ్మడి రాష్ట్రంలో 3 ఏళ్ల లోపే రెగ్యులరైజ్ చేస్తామన్నా ఇంతవరకు అమలు కాలేదంటున్నారు కోచ్లు. తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీలో జీవోఎంఎస్ 18 ప్రకారం ఖాళీలున్న కోచ్ల సంఖ్య 32. కాంట్రాక్ట్ బేస్ లో ఉద్యోగం చేస్తున్న కోచ్లు కూడా అంతే మందున్నారు. గతంలో కోర్టు ఉత్తర్వుల ప్రకారం రెగ్యులరైజ్ చేయమని స్పోర్ట్స్ మినిస్టర్ ఆదేశాలు ఇచ్చినా స్పోర్ట్స్ అథారిటీ మాత్రం పట్టించుకోవట్లేదంటున్నారు. సిన్స్ 1993 నుంచి నేను వర్క్ చేస్తున్నాను. అయితే ఇప్పటి వరకు 24 ఇయర్స్ అవుతుంది. మేము ఇంకా రెగ్యులరైజ్ కాలేదు. అంటే గవర్నమెంట్ ప్రోత్సాహకంగా మాకు రెగ్యులరైజ్ చేస్తానంటుంది. వీలైనంత తొందరలో మాకు రెగ్యులరైజ్ చేస్తే మేము ఇంకా 24 అవర్స్ వర్క్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. మా దగ్గర ఒలింపిక్స్ ఆడిపించే అంత సత్తా కూడా ఉంది మా కోచెస్ దగ్గర. స్పోర్ట్స్ అథారిటీ అధికారుల వాదన మాత్రం మరోలా ఉంది. ఖాళీలున్న చోట పే అండ్ ప్లే స్కీమ్ కింద 136 మంది కోచ్లున్నారని సాక్స్ ఎండి అంటున్నారు. మరో 300 మందిని రిక్రూట్ చేసుకుంటామని చెప్తున్నారు. మనకిప్పుడు 136 మంది కోచెస్ ఉన్నారు. అట్లాగే మరి పిఎండ్పిలో కూడా ఎక్కడైతే మనకు అవసరం ఉందో పే అండ్ ప్లే స్కీమ్ అనేది ఒకటి ఉంది. దాంట్లో మనము చాలామందిని తీసుకున్నాము. అయితే ఎన్ఐఎస్ చేసి మరి 6 వీక్ సర్టిఫికేట్ కోర్స్ చేసిన వాళ్ళందరినీ కూడా మేము తీసుకుంటాము. దీనికి ఒక రిక్రూట్మెంట్ పాలసీ అనేది ఉంటుంది. ఆ రిక్రూట్మెంట్ పాలసీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అథారిటీ వైస్ చైర్మన్ ని ఎన్నోసార్లు కలిసి సమస్యలు చెప్పుకున్నా దానికి పరిష్కారం దొరికే లోపే ఇంకో కొత్త వీసీ వస్తుండటంతో ఎక్కడి ఫైల్స్ అక్కడే ఉంటున్నాయంటున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్లేయర్స్ ని తయారు చేస్తున్నా తమని చిన్నచూపు చూడటం బాధగా ఉందంటున్నారు కోచ్లు. స్పోర్ట్స్ పై ఉన్న క్రేజ్ తోనే ఇంకా కొనసాగుతున్నామని, ప్రభుత్వం తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతున్నారు.